మీ జన్మ నక్షత్రం మీకు మీ జీవితంపై ఏ విధమైనటువంటి ప్రభావితం చూపిస్తుందో తెలుసా? మరి జన్మ నక్షత్రం అనగానే కేవలం జ్యోతిష్యం మాత్రమే కాదు. మనం మన కర్మలను అనుభవించేటువంటి పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది? మనం మన యొక్క జీవితంలో, మన కెరీర్‌లో, మన నక్షత్ర పరంగా మనం ఏ విధంగా ఉండబోతున్నాం? డబ్బు పరంగా, ఆరోగ్యపరంగా, ఆస్తి పరంగా, భార్యాభర్తలకు సంబంధించినటువంటి అన్యోన్యతమైనటువంటి జీవితం పరంగా, అదేవిధంగా మనము ఎలాంటి బిజినెస్ కానీ, ఎలాంటి వ్యాపారం కానీ చేసుకుంటే బాగుంటుందో చెప్పేటువంటి గొప్ప అద్భుతమైనటువంటి నక్షత్రం. మరి మీ నక్షత్రం ఏమిటి? తప్పకుండా ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి. మరి నక్షత్రాలను బేస్ చేసుకొని ఎవరికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటిది ఈ వీడియో. మరి మే ఎండింగ్ సుమారుగా జూన్ 1వ తారీఖు గురు మార్పు కూడా ఉంది. మరి దీనికి సంబంధించి మీ నక్షత్రాల ప్రకారంగా ఎవరికి ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకోండి. ఆల్ ద బెస్ట్. మహాదేవ శ్రీమాత్రే నమః. నేను మీ మురళీధర్ శర్మ. 2026 జూన్ 1వ తారీఖు అర్ధరాత్రి 10:10:30 ప్రాంతంలో మనకు గురుగ్రహము మారబోతున్నది. మరి ఇట్టి మార్పు అనేటువంటిది ద్వాదశ రాశులకు కావచ్చును, లేదా 27 నక్షత్రాలకు సంబంధించి ఎవరికి ఏ విధంగా ఉండబోయే పరిస్థితి ఉంటుంది అనేటువంటిది, మరి వీరి గుణగణాలు కావచ్చును, ఇవన్నీ కూడా మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా అశ్విని నక్షత్రం. 27 నక్షత్రాలలో మొట్టమొదటిది అశ్విని నక్షత్రం. ఈ అశ్విని నక్షత్రం వారికి పనులు చకచకా కావాలి, చాలా తొందరగా పనులు కావాలి అని చాలా హడావిడిగా ఉండేటువంటి వారు, ఒక గుర్రంలాగా పరిగెత్తేటువంటి స్వభావం కలిగినటువంటి వారే అశ్విని నక్షత్రం వారు. మరి వీరికి సుమారుగా 2025 ఫిబ్రవరి మార్చి నుండి ఏ పనులు ముందుకు వెళ్ళగా మనీ రిలేటెడ్ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా వేగంగా పనులు కావాలి, కొంతమేర సహాయం గుణము అధికంగా ఉంటుంది వీరికి, సహాయం చేసేటువంటి గుణం. మరి మీకు పాపం గత ఒక 1 ఇయర్ నుండి కూడా చాలా నెగిటివ్ ఇంపాక్టే, ఇట్లా పనులు దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోతూ ఉన్నవి అశ్విని నక్షత్రం వారికి. సో మరి మీరు ఎలాంటి పరిహారాలు ఏమిటి అనేది మనం పూర్తిగా తెలుసుకుందాం. చాలా వేగంగా పనిచేసే స్వభావం కావచ్చును, ఏ పని అయినా కూడా ఆలస్యం చేయరు అని చెప్పడం జరుగుతున్నది. త్వరగా నిర్ణయం తీసుకుంటారు. ఇది ఒక్కటి మాత్రం ఆలోచించుకోండి. ఈ త్వరగా నిర్ణయాలు తీసుకునేటువంటి క్రమంలో మీరు త్వరగా నిర్ణయం తీసుకోకుండా ఉండే ప్రయత్నం చేయండి. ఆలోచించి సహాయం చేయాలనేటువంటి మనసు, అదేవిధంగా ఇతరుల సమస్యలు చూసి వెంటనే సహాయం చేయాలనుకుంటారు. ఎవరైనా బాధలో ఉన్నారు అనుకున్నా కూడా వారికి కొంచెం సహాయం చేయాలి అనేటువంటి గుణం కలిగినటువంటి వారు, చురుకుదనం, ధైర్యము అధికంగా ఉండేటువంటి వారు అశ్విని నక్షత్రం వారు. కొత్త విషయాలు ట్రై చేయడంలో భయం అనేటువంటిది ఉండదు. కొత్తగా ఏదైనా ట్రెండ్ సెట్ చేయాలని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అదేవిధంగా వీరికి హీలింగ్ పవర్ అనేటువంటిది ఉంటుంది. సో వీరు తప్పకుండా కూర్చొని జప సాధనలాగా హీలింగ్ ఏదైతే మాకు ఇది జరుగుతుంది అని హీలింగ్ చేసుకుంటూ ఉంటారో దానివల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇక ఎవరి మీద ఆధారపడకుండా ముందుకు సాగాలి అనేటువంటి వారు, అదేవిధంగా వైద్య రంగం కావచ్చును, ఇనుముకు సంబంధించింది కావచ్చును, అదేవిధంగా ఆయుర్వేదము, యోగా, మెడికల్ రిలేటెడ్, ఇవి ఈ రంగాలు బాగా సెట్ అవుతాయి. బట్ మీరు జన్మించినటువంటి సమయానికి లగ్నం అనేటువంటిది ఒకటి ఉంటుంది. మరి ఆ లగ్నాన్ని బేస్ చేసుకుంటే మరి యోగకారకుడు ఎవరు, ఆ యోగకారకుని యొక్క బిజినెస్ మనం చేసుకోవడం ద్వారా ఇంకా బాగుంటుంది. ఇంకా ఏమిటంటే వీరికి కొన్ని బలహీనతలు అయినటువంటివి ఉన్నవి. అతి తొందరపాటు, అదేవిధంగా త్వరగా నిర్ణయం తీసుకోవడం, ఇందాక చెప్పినటువంటి విధంగా దీనివల్ల కొన్ని తప్పులు జరిగే ఛాన్సెస్ ఉన్నవి. ఈ 2025 ఈ మార్చి ఏప్రిల్ నుండి చాలా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒక పని మధ్యలో వదిలి ఇంకొక పని మొదలు పెట్టేటువంటి అలవాటు కూడా ఉంటుంది. అదేవిధంగా ఆలస్యం లేదా స్లో పనులు అస్సలు నచ్చవు మీకు. మెల్లగా మాట్లాడుతూ ఉన్న ల్యాగ్ అనేటువంటిది వీరికి నచ్చదు.
ఎమోషన్స్ త్వరగా మారుతూ ఉంటాయి. ఇక వీరికి ఏమిటి అంటే డాక్టరు, నర్సు, ఫార్మసీ, ఆయుర్వేదము, యోగా, హీలింగు, ట్రావెల్స్ రిలేటెడు, ట్రాన్స్పోర్ట్ రిలేటెడు, అదేవిధంగా స్పోర్ట్స్, ఫిట్నెస్, ఇలాంటివి, ఎమర్జెన్సీ సర్వీసెస్, పోలీస్ రిలేటెడ్, అంబులెన్స్ రిలేటెడ్ ఇది బాగా సెట్ అవుతుంది. ఇక ప్రేమలో ఏమిటి అంటే ప్రేమ విషయానికి వచ్చినట్టయితే ప్రేమ వివాహమా లేదా పెద్దలు కుదిరిచిందా అని అనుకుని చూసుకుంటే ప్రేమలో కూడా ఫాస్ట్గా నాకు ప్రపోజ్ చేయాలని కానీ చాలా ఫాస్ట్గా ఆలోచనలు ఉంటాయి. అదేవిధంగా జీవిత భాగస్వామి నుండి ఫ్రీడమ్, అర్థం చేసుకోవడాన్ని వీరు ఆశిస్తారు. అశ్విని నక్షత్రం వారు వీరికి యాక్చువల్గా స్వేచ్ఛ అనేటువంటిది వీరికి కావాలి. వీరిని కట్టేసి ఉంచడం అనేది చాలా కష్టం. అదేవిధంగా మృగశిర నక్షత్రము, పునర్వసు నక్షత్రము, హస్త నక్షత్రము, స్వాతి నక్షత్రము ఇవి అద్భుతంగా వీరికి సరిపడేటువంటి నక్షత్రాలు అశ్విని నక్షత్రం వారికి. ఇక త్వరగా డబ్బు సంపాదించేటువంటి యోగం ఉంటుంది వీరికి. అదేవిధంగా సేవింగ్స్ మీద మాత్రం దృష్టి కొంచెం తక్కువ ఉంటుంది, అదొక్కసారి చూసుకుంటే బాగుంటుంది. వీరికి అదృష్టము అంటే గణపతి ఆరాధన. అదేవిధంగా దుర్ముహూర్తం సమయంలో ప్రతి శనివారము ఉదయం 7:30 దాకా ఉంటుంది. ఈ దుర్ముహూర్తం సమయంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మీరు దీపారాధన చేయండి, లేదా గణపతి దేవాలయంలో దీపారాధన చేయండి. ఎరుపు రంగు, తెలుపు రంగు బాగా కలిసి వస్తుంది. నెంబర్ 1, నెంబర్ 9 మీకు అదృష్టము. అదేవిధంగా మంగళవారము, ఆదివారము ఇంకా మీకు అద్భుతమైనటువంటి కలిసి వచ్చేటువంటి రోజులు. అదేవిధంగా అశ్విని నక్షత్రం వారు ఒకటే చెప్తున్నాను, వేగము, ధైర్యము, సహాయము మీకు ఇవే శ్రీరామ రక్షలు కనుక తప్పకుండా ముందుకు వెళ్ళండి. ఈ యొక్క గురు మార్పు అనేది మీకు తీవ్రమైనటువంటి అధికమైనటువంటి ఖర్చును, విదేశీ ప్రయాణాలకు కొంత ఇబ్బందులు, ఇలా కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నవి. సో వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలను చూసుకొని ముందుకు వెళితే ఇంకా బాగుంటుంది. ఆల్ ద బెస్ట్.